నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్. ఫోన్ ట్యాపింగ్‌ది కొంచెం సీరియస్‌గానే వెళ్తుంది సార్. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త పేరు రావడం ఇదంతా కూడా అసలు ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారు ఇంకా ముందు ముందు? యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం నిజమనే వాస్తవం. వీళ్ళందరూ చెప్తున్నారు. హ్మ్. అది స్టార్టింగ్‌లో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు మొదలైన మొదటి రోజుల్లో అదేదో కొంచెం ఒక లైటర్ వెయిన్ అనిపించింది గానివ్వండి. హ్మ్. ఎందుకంటే అది నిరూపితం కావటం కష్టము. హ్మ్. ఏమి సో, అల్టిమేట్‌గా ఇదేమి తేలకపోవచ్చు అనే హ్మ్. ఒక ఫీలింగ్ అయితే ఉన్నది. కానీ రాను రాను ఆ ఇద్దరు ముగ్గురు ఎస్పీలని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్ చేసిన తర్వాత వాళ్ళందరూ మేము ఎవరు చెప్తే చేశాము అనే పేర్లు వెల్లడించడము. ఆ ప్రధాన సూత్రధారి ఎస్ఐబి చీఫ్ కూడా అమెరికా నుంచి ఇవాళ రేపు వచ్చి సరెండర్ అయిపోతారు అని తెలుస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఇది డెఫినెట్‌గా ఒక పెద్ద ఇష్యూ ఇష్యూ. లాగానే ఆహ్, మారబోతున్నది. ఇది మళ్ళీ అటు తిప్పి, ఇటు తిప్పి బీఆర్ఎస్‌కే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కింద ఆఫీసర్‌లేమో వాళ్ళకో చీఫ్ ఉంటాడు గదా! అది చీఫ్ చెప్పినట్టు ఆఫీసర్ మీదకి. ఆ! చేస్తామని చెప్తారు. హ్మ్. ఆ చీఫ్ ఎవరు చెప్తే చేశారనేది క్వెషన్. ఇప్పుడు హ్మ్. ఆయనొస్తే ఇది ఎవరు చెప్పంది చేయరు గదా! హ్మ్. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు గూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరు చెప్తే చేశారు. అంతిమంగా. ఆ హ్మ్. టాప్ లీడర్ పైన ఎవరు చెప్తే కింద వాళ్ళు వరుసపెట్టి చేసుకుంటూ వచ్చారు. అది తేలాలి అంటున్నాడాయన. హ్మ్. నిజానికి కూడా తేలాల్సిందదే. అవును సార్. ఈ మధ్యలో వీళ్ళందరూ ఏంటంటే ఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఆ గవర్నమెంట్‌కి చేయాల్సిందే. ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ అమెరికాలో కూర్చొని మేము ఆ గవర్నమెంట్‌లో ఉన్నాము. వాళ్ళు చెప్పినట్టు చేశాము. మేము పోలీసులం కదా! ఇప్పుడు మీరైనా ఈ గవర్నమెంట్ చెప్పినట్టే చేస్తున్నారు కదా! దర్యాప్తు చేయమని హ్మ్. చేస్తున్నారు. మేమప్పుడు వాళ్ళు చెప్పింది చేశాము అని చెప్తున్నారు. ఓకే సార్. వాస్తవం కూడా అదే హ్మ్. నిజానికి. అందుకనే ఇటువంటివి ఏమి తేలకపోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా నెలకొన్నది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇందులో ఈ ఈడీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంటుంది అని ఒకటి ఓకే లాజిక్ సార్. కనిపిస్తున్నది. హ్మ్. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ టైమ్‌లో హ్మ్. ఈ గవర్నమెంట్ వెహికల్స్‌లో వీళ్ళే పోలీసులు అండ్ పొలిటికల్ లీడర్లు వాళ్ళ అనుచరులు డబ్బు తరలించారు అని. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల రాజకీయ పార్టీల వెహికల్స్‌ను మాత్రం తనిఖీలు చేసి, పట్టేసి, ఆ డబ్బులు సీజ్ చేసి హ్మ్. పకడ్బందీగా జరిగింది అవును గానీ, సార్. ఈ పోలీసు వాహనాల్లో పోలీసులే వెడుతుంటే ఎవరు పట్టుకోరు గదా! ఎవరికీ పట్టుకోరు. తెలీదు గదా! అవును సార్. ఏమి అందుకని జెప్పి ఆ పోలీసు వాహనాల్లోనే కోట్ల డబ్బులు తరలించారు అనేది వీళ్ళు చెప్తున్నదే ఇంట్రాగేషన్‌లో. ఓకే సార్. సో, ఇది మనీ తరలింపు. అది మనీ లాండరింగ్. హ్మ్. హవాలా వ్యవహారాలు ఇందులో ఉన్నాయి అని ఒక అనుమానం. ఓకే. సో, దీన్ని ఈడీ టేకప్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అనిపిస్తున్నది. సో, ఓకే సార్. ఈడీ గనక దీనిలోకొచ్చి రంగంలోకొస్తే దీని విస్తృతి ఇంకొంత పెరుగుతుంది. సో, అల్టిమేట్‌గా దీని వెనక ఉన్న పొలిటికల్ హస్తాలు ఎవరున్నారు, రాజకీయ హస్తాలు ఎవరు ఉన్నాయి అనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మొదట్లో చాలా తేలిగ్గా అనిపించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి ఇప్పుడు చిలికి గాలివాన యెస్. అవుతున్నట్టు. అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంటే హ్మ్. అల్టిమేట్‌గా ఏంటంటే రూలింగ్ పార్టీని బాగా కార్నర్ చేయటానికి సారీ బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ పార్టీని బాగా కార్నర్ చేయటానికి రూలింగ్ పార్టీకి ఇదొక అస్త్రంలాగా హ్మ్. ఆహ్, మారటమే గాదు. హస్తంలాగా కన్‌స్ట్రక్టివ్‌గా ఉపయోగపడేట్టు కూడా కనిపిస్తున్నది. ఓకే సార్. అది. అది. థాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.